Good morning, all Kibo family members, my needs family members. మీకు వాట్సాప్ గ్రూప్లో రిజిస్ట్రేషన్ బిట్మార్ట్ ఎక్సన్ రిజిస్ట్రేషన్ లింక్ పెట్టా. మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ అప్ అని ఉంటుంది. సైన్ అప్ క్లిక్ చేస్తే ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతాడు. మెయిల్ ఐడి ఇచ్చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రిటికల్గా పెట్టుకోండి. క్రిటికల్గా అంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి, సింబల్ ఉండాలి, $, సింబల్ ఇట్లా సింబల్ ఉండాలి. తర్వాత స్మాల్ లెటర్స్ తర్వాత నెంబర్స్. ఇది వచ్చేసి క్రిటికల్ అవుతుంది. పాస్వర్డ్ ఇచ్చాక కింద మీకు ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ రిఫరల్ కోడ్ కూడా R33ES మీకు వాట్సాప్ గ్రూప్లో ఉంది. ఇక్కడ మొత్తం రైట్ మార్క్ వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత ఇక్కడ టర్న్ కండిషన్కు క్లిక్ చేసేసి సైన్ అప్ అని కొట్టండి. కొట్టాక ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ముందు ఏముందో చూడండి. H3U ఉంది. హెచ్ అంటే హెచ్కు పైన టచ్ చేయండి. 3 ఉంది, 3 పైన టచ్ చేయండి. యూ ఉంది, సీరియల్గా యూను టచ్ చేయండి. తర్వాత ఓకే కొట్టండి. ఇక్కడ 100% తీసుకుంది. ఇక్కడ ఓటీపీ అనేది మొబైల్కు ఓటీపీ ఇవ్వడం జరిగింది. ఏది మీరు మొబైల్ కాదు మెయిల్ ఐడి పెట్టారు కాబట్టి మెయిల్ ఐడి అనేది దానికి ఓటీపీ వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు బిట్మార్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే మనము కాయిన్ తీసుకెళ్ళి అమ్మేది ఎక్స్చేంజ్ కాబట్టి దానిలోనే లాంచ్ అవుతుంది కాబట్టి రిజిస్టర్ చేసుకోండి. కంపల్సరీ ఇక్కడ రిఫరల్ కోడ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. రిజిస్టర్ సక్సెస్ఫుల్ అయింది. ఓకేనా? రిజిస్టర్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ట్రేడ్ నో స్టార్ట్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ మనము క్లెయిమ్ కంటిన్యూ ఇక్కడ అసిస్ట్లో వచ్చి చూసుకుంటే ఓవర్వ్యూ, స్పాట్, మార్జిన్, ఫ్యూచర్ అనేది ఉంటుంది. స్పాట్లో మన ట్రేడ్ ఉంటుంది ఈ విధంగా. తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ అకౌంట్లో వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ ఉంటుంది. గెట్ లిమిట్. మనము విత్డ్రా కోసం లిమిట్ కోసం ఇక్కడ వెరిఫికేషన్కు టచ్ చేయాలి. ఇక్కడ స్టార్టర్ 1, స్టార్టర్ అడ్వాన్స్ 2 ఉంది. మనము స్టార్టర్ 1కు టచ్ చేసి ఇక్కడ లిమిట్ చూసుకోండి. స్టార్టర్ 1కు విత్డ్రాల్ ఆఫ్ బిట్కాయిన్ కొట్టుకోవచ్చు. అంటే దాదాపుగా 1 డే 35 lakhs కొట్టుకోవచ్చు. ఇక్కడ ఏం అడిగాడు? స్టార్టర్ 1కి ఇక్కడ కంట్రీస్ చూస్ చేసుకోమన్నాడు. ఇండియా, నేమ్, ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయాలి. ఫస్ట్ ఇయర్ తీసుకోండి, తర్వాత మంత్ తీసుకోండి, తర్వాత డేట్ తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. దీన్ని మళ్ళీ ఇక్కడ కంట్రీ అనేది మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ అయిపోయింది. ఇక్కడ కంటిన్యూ. ఇక్కడ ఏదో మిస్టేక్ అయినట్టుంది. మళ్ళీ కంట్రీకు ఇట్లా చేసుకోండి. అక్కడ కూడా తెలియదు. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ.
అప్పుడు ఇక డిపాజిట్ విడ్రాల్ ఇలాగా ఉంది. బై సేల్ అనేది అన్లిమిటెడ్. ఇక్కడ డిపాజిట్ అన్లిమిటెడ్ చేసుకోవచ్చు, విడ్రాల్ మాత్రం హాఫ్ బిట్ కైనా తీసుకోవచ్చు. హాఫ్ బిట్ కంటే ఇప్పుడు ప్రజెంట్ అనేది 70 lakhs ఉంది, 35 lakhs విడ్రాల్ చేసుకోవచ్చు ప్రతి టోటల్గా. ఇంకా బయింగ్ అన్లిమిటెడ్, సేల్ అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఫస్ట్ మనము ఇవ్వడం జరిగింది. వెరిఫైస్తో అయిపోయింది. వెరిఫై అయిపోయింది ఇక్కడ మనకు, అంటే ఫస్ట్ స్టార్టర్ అనేది వెరిఫై అయిపోయింది. సెకండ్లో చేస్తే వెరిఫై కోసం పెడితే ఇక్కడ మనకు సెకండ్లో వచ్చేసి కంప్లీట్ యువర్ ఐడెంటిఫికేషన్ అకౌంట్ సెక్యూరిటీ కోసం ఇక్కడ యూ హ్యావ్ ఫోన్లో చేసుకోమంటుంది. ఇక్కడ వచ్చేసి సెకండ్ అనేది తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు మనము దీనిలో అకౌంట్లో కేవైసీ చేయడం, కేవైసీ వెరిఫికేషన్. ఇక్కడ సెక్యూరిటీలో వస్తే ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ నేను యాడ్ చేస్తున్నా చూడండి. ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ కంట్రీ కోడ్ తీసుకోవాలి. ఇండియాది ఎంత 91, ఇండియా అని కొడదాం. ఇంకా ప్లస్ 91 ఇండియా వచ్చింది పైన. ఇక్కడ మొబైల్ నెంబరు, ఇక్కడ మొబైల్ నెంబర్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కోడ్కు సెండ్ అని కొట్టాలి. ఇక్కడ మళ్ళీ 91 వచ్చింది, తీసేయాలి. ఇది ప్లస్ తీసేయాలి. ఇక్కడ సెండ్ ఓటీపీ కొట్టాలి. సెండ్ ఓటీపీ కొట్టాక ఓటీపీ మొబైల్కి రావడం జరుగుతుంది. మొబైల్కి వచ్చినటువంటి జాగ్రత్తగా సబ్మిట్ చేయండి. ఇక్కడ సెకండ్స్ అనేవి పోతున్నాయి. ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ సబ్మిట్ కొట్టాము. మెయిల్కు ఓటీపీ వెళ్ళడం జరిగింది. మనము వెరిఫై కోసం ఓటీపీ వెరిఫై చేసుకోవడానికి మళ్ళీ మెయిల్కు వెరిఫై తీసుకుంటుంది. కరెక్టే కాదా, వీళ్ళే చేస్తారా మళ్ళీ వేరే వాళ్ళు చేస్తారా అన్నట్టు. ఫస్ట్ మెయిల్తో రిజిస్ట్రేషన్ చేసాం కాబట్టి మెయిల్స్తో మనకు ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనము లేట్గా వస్తుంది నెట్. కోడ్ సెండ్ కోడ్కు నొక్కాలి. ఇక్కడ వెళ్ళడం జరిగింది. నేను కొంచెం చూడట్లేదు. సెండ్ కోడ్ కొట్టాలి. సెండ్ కోడ్ కొట్టాకనే ఇక్కడ రావడం జరుగుతుంది.
ఇప్పుడు కోడ్ రావడం జరిగింది 2A3A4 సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోయింది. అకౌంట్ ఆఫ్ బ్యాక్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడండి సెక్యూరిటీలో పోతే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి 2 అయిపోయినాయి. ఇది మనం విడ్రా కోసం ఇది కంపల్సరీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది కంపల్సరీ మనం చేయాలి. ఇంకా సెక్యూర్ పరంగా తీసుకోవాలంటే గూగుల్ అథెంటికేషన్ ఇది వెంటనే చేస్తేనే మీరు గూగుల్ అథెంటికేషన్ తీసుకోండి, లేకుంటే తీసుకోకండి. ఇక్కడ వెరిఫికేషన్కి వచ్చేస్తే ఒకటి వెరిఫై అయిపోయింది. దీనిలోకి వచ్చేసి మనము ఇది అవసరం లేదు, సెక్యూరిటీ అకౌంట్స్ అయితే అవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు చేసుకోండి. ప్రతి ఒక్కరు బిట్ మార్ట్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు మొబైల్లో చేసుకోవచ్చు, లేకపోతే ట్యాబ్ కానీ ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, సైట్ ద్వారానే చేసుకోవచ్చు. ఓకే, మీరు ఈరోజు బిట్ మార్ట్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని నేర్చుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరి దగ్గర పంపించేయండి. ఎందువల్ల అంటే మనము ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ యూట్యూబ్ ద్వారానే రావడం జరుగుతుంది. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, అందరికి పంపించేయండి. ప్రతి ఒక్కరికి యాడ్ చేసేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.